హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. సో ఈ వీడియోలో ఏంటంటే మన నెక్స్ట్ వేవ్ గురించి, నెక్స్ట్ వేవ్ స్టూడెంట్ ఒక అతను ప్రెస్టేషన్ తో పెట్టిన కామెంట్ అన్నమాట ఇది. సో ఈ కామెంట్ చూస్తేనే మనకు తెలుస్తుంది అతను ఎంత ప్రెస్టేషన్ లో ఉన్నాడు అనేసి. సో అతను ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం ఒకసారి. చూడండి, కామెంట్ ఎంతసేపు టైప్ చేశాడో ఏమో కానీ ఇంత పెద్ద కామెంట్ పెట్టాడు అనమాట. సో అందరికి తెలియాలన్న ఉద్దేశంతోనే అయి ఉండొచ్చు. సో ఇదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇట్స్ ఎ ట్రాప్ బ్రదర్స్. నేను కోర్స్ జాయిన్ అవ్వకముందే చాలా క్లియర్గా అడిగాను వాళ్ళని. ఎగ్జామ్ క్లియర్ అయితే కానీ నెక్స్ట్ ఎగ్జామ్ది ఓపెన్ అవ్వదంట కదా. అండ్ ఆల్సో ఫండమెంటల్స్ పక్కాగా క్లియర్ చేస్తేనే నెక్స్ట్ కోర్సెస్ ఓపెన్ అవుతాయంట కదా, ఏంటి అని క్లియర్గా అడిగితే ఆ ఎదవులు అలా ఏం ఉండదు సార్, బేసిక్ ఫండమెంటల్సే ఉంటాయి, అవి పెద్ద కష్టమేం కాదు, జస్ట్ ఫండమెంటల్స్, అవి మీరు క్లియర్ చేసేయచ్చు. ఇన్ కేస్ చేయకపోయినా 2 months అయ్యాక మీరు ఏ కోర్స్ తీసుకుంటే అది ఓపెన్ అవుతుందని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే లేదు, మీరు ఫండమెంటల్స్ క్లియర్ చేస్తేనే మీకు నెక్స్ట్ కోర్స్ ఓపెన్ అవుతుంది, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు. ఫండమెంటల్స్లో మీరు డెవలప్మెంట్ రిలేటెడ్ చెప్తున్నారు, అది ఇంట్రెస్ట్ లేదు నాకు, ఓన్లీ డిఏ ఇంట్రెస్ట్ ఉంది. డిఏ ఇంట్రెస్ట్ ఉన్న వాడికి డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకొని యూజ్ ఏంటి, నాకు టైం వేస్ట్ తప్ప యూజ్ లేదు కదా అని అడిగితే ఆ సక్సెస్ మేనేజర్ ఏమో సార్ నాకు తెలియదు అంటుంది. ఒకరి నుండి కూడా రెస్పాన్సెస్ ఉండదు, వాళ్ళకి నచ్చింది నేర్పిస్తారు తప్ప మనకి నచ్చింది కాదు, బాగా టైం వేస్ట్ చేస్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ స్మాల్ సజెషన్, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను అయితే వద్దు అనే చెప్తాను. వాళ్ళు ఓన్లీ డెవలప్మెంట్ కోసమే ట్రై చేస్తారు. బేసిక్ కామన్ సెన్స్, డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి డెవలప్మెంట్ కోర్సెస్తో సంబంధం ఏంటి? మళ్ళీ ఫండమెంటల్స్ అని అంటారు. ఫండమెంటల్స్ అయితే అలానే ఉండాలి కదా, అది పక్కాగా క్లియర్ చేస్తేనే జాబ్ కోర్సెస్ ఓపెన్ అవుతుంది అని ఎలా చెప్తారు? ఇట్స్ ఏ ట్రాప్. 5 months అంటున్నారు కానీ 1 year పైగా మీ టైం వేస్ట్ అయిపోద్ది. నేను చాలా రీసెర్చ్ చేసి చాలా క్వశ్చన్స్ అడిగి మరీ జాయిన్ అయ్యా. వాళ్ళు అలా కాదు, ఇలా, అది, ఇది అని చాలా నమ్మించారు. జాయిన్ అయ్యాక ఒక్కడి నుండి కూడా ఆన్సర్స్ లేదు. మనల్ని జాయిన్ చేసేవాడు కనిపించడు, రెస్పాండ్ అవ్వడు. సక్సెస్ మేనేజర్ అని ఒకరిని పెడతాడు, వాళ్ళకేం తెలిసి ఉండదు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ వాళ్ళకు చూపించి దీనికి ఆన్సర్ అడగండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చాక జాయిన్ అవ్వండి. లేకపోతే వీళ్ళకన్నా డిఏ నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు విత్ లెస్ టైంలో. వీళ్ళు ఫుల్ కండిషన్స్ పెడతారు, దానివల్ల మనకి యూజ్ లేదు. అంటే నెక్స్ట్ డే వాళ్ళు ఫుల్ కండిషన్స్ పెడతారు, వాటి వల్ల మనకి యూజ్ లేదు, టైం వేస్ట్ తప్ప. మెయిన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే వద్దు అనే చెప్తా. సారీ ఫర్ బిగ్ మెసేజ్, నాలాగా వేరే వాళ్ళు అవ్వకూడదు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. జాబ్ కోసం అని మోసపోవద్దు. అలా అని వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పను, కానీ మన వాల్యుబుల్ టైంని కిల్ చేస్తున్నారు విత్ అన్వాంటెడ్ టాపిక్స్. అవి క్లియర్ చేస్తేనే కానీ నెక్స్ట్కి వెళ్ళలేం, అంటే మనం ఇంకా అక్కడే ఉండిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి క్లియర్గా చెప్పాను నాకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ డిఏ ఇంట్రెస్ట్ ఉంది అని. ఇప్పుడు ఫౌండేషన్ కోర్స్ అని ఆ డెవలప్మెంట్ది చెప్తున్నారు, అది నాకు యూస్ లేదు, డిఏకి కూడా లేదు, నాకు 2 months వేస్ట్. అండ్ ఇప్పుడు అది ఫినిష్ అయితే కానీ జాబ్ కోర్స్ ఓపెన్ చేయము అని అంటున్నారు. సో మళ్ళీ ఈ ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోవాలి, అది ఫినిష్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ లేనిది అండ్ యూస్ లేనిది నేర్చుకోవాలి చెయ్యాలి అంటే ఇంకో 3 months అయినా పడుతుంది కదా బ్రదర్స్. సో అది అయ్యాక అప్పుడు జాబ్ కోర్స్ ఓపెన్ చేస్తారు. చూసారా, ఇంత పెద్ద ట్రాప్ ఉంది, ఫుల్ టైం వేస్ట్ చేస్తారు వేస్ట్ కోర్స్తో. ప్లీజ్ థింక్, మీ జాబ్ కోసమని మీ టైం వేస్ట్ చేయొద్దు. 4 monthsలో మనకి కావలసిన స్కిల్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు, సో అవి కూడా ట్రై చేయండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ బిగ్ మెసేజ్. ఆ స్క్రీన్ షాట్స్ మీరు తీసి వాళ్ళని అడుగుతా అన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ డేర్ టు ఆన్సర్ ఎనీవన్. సో ఇదనమాట తను నెక్స్ట్ వేవ్తో ఫేస్ చేసిన ఇష్యూ వచ్చేసి. సో ఇక్కడ తను ఒక 3-4 పాయింట్స్ చెప్పారు. అది అందులో ఫస్ట్ది వచ్చేసి మనల్ని జాయిన్ చేయించేటప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో అసలు మనకి అడ్రస్ ఉండడు. ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మనల్ని జాయిన్ చేయించేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనతో కాంటాక్ట్ అవుతూ కాల్ చేస్తూ
అవి ఇవి చెప్పి జాయిన్ చేపిచ్చేస్తారనమాట. తర్వాత మనకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళతో చెప్దామంటే మాత్రం వాళ్ళు అవైలబిలిటీలో ఉండరు. సో అతను చెప్పింది కరెక్టే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చే వాళ్ళకైతే ఇది అసలు సెట్ కాదు అని చెప్పారనమాట. సో ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైతే నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఏ విధంగా కూడా సెట్ కాదు. ఇది జస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ వరకే ఉంటాయన్నమాట. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్దాం అనే థాట్ తో ఎవరైనా జాయిన్ అయ్యేటట్లయితే ఇది అసలు వాళ్ళకి సెట్ కాదు, అసలు జాయిన్ అవ్వద్దు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి అన్వాంటెడ్ టాపిక్స్ తో టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ అన్వాంటెడ్ టాపిక్స్ అంటే ఏం లేవు కానీ ఆ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అయితే అసలు అర్థమే కాదనమాట. సో ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోవడానికి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది కూడా నాకైతే అసలు ఆ యాప్టిట్యూడ్ కోర్సులో అయితే అర్థం కాలేదు. సో అది నా విషయంలో టైం వేస్ట్ అయింది వచ్చేసి యాప్టిట్యూడ్ అనమాట. సో ఇంకా ఇంగ్లీష్ ఇవన్నీ అయితే ఓకే పర్లేదు. అండ్ ఇంకా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే 6 months ఉంటుంది డేటా అనలిటిక్స్ కానీ, ఫుల్ స్టాక్ అయితే 8 months అలా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇంకా డిలే అయింది అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 days మనము క్లాసెస్ అటెండ్ అవ్వలేదు అనుకోండి, తర్వాత వీటిని అన్నింటినీ మనం ఫినిష్ చేసుకుంటూ అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేసుకుంటూ వెళ్ళేసరికి అట్లీస్ట్ 1 year అయినా పడుతుంది. 1 year 2 years కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా కొంచెం డిలే అవుతుంది అనమాట. కోర్స్ అనేది చాలా డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ అతను చెప్పినట్టు ఒక టాపిక్ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసి నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము అనే ఆప్షన్ లేదనమాట. సో వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్లో ఎవ్రీథింగ్ ఫినిష్ చేస్తూ వస్తుంటేనే నెక్స్ట్ టాపిక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఫండమెంటల్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఇది చేయను, నేను డైరెక్ట్ గా డేటా అనలిటిక్స్ నేర్చుకుంటాను అంటే అట్లా కుదరదు, ఓపెన్ అవ్వదన్నమాట. సో మనకి ఈ ఫండమెంటల్స్ అనేది ఫినిష్ అయిన తర్వాతే డేటా అనలిటిక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి డేటా అనలిటిక్స్ వాళ్ళకి అసలు కోడింగ్ తో ఏం అవసరము, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు అన్నారనమాట. సో ఇక్కడ మనకి డేటా అనలిటిక్స్ కాదు, క్యూఏ టెస్టింగ్ కాదు, ఏది కావాలన్నా మనకి ఏది నేర్చుకోవాలన్నా సరే బేసిక్ కోడింగ్ అనేది, బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది మనకు ఐడియా ఉండాలి. సో ఇప్పుడు మనం క్యూఏ టెస్టింగ్ లో చూసుకున్నట్లయితే టెస్ట్ కేసెస్ రాయడానికి ఖచ్చితంగా మనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్స్, సో అవి ఎలా వర్క్ అవుతాయి అనే నాలెడ్జ్ మనకు ఉండాలి. అండ్ డిఏకి వచ్చేసరికి డిఏలో కూడా డాక్స్ అనేది ఉంటుంది. మనం డాక్స్ లో మనం క్వరీస్ రాయాలన్నా, ఫంక్షన్స్ రాయాలన్నా సరే మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఐడియా ఉండాలన్నమాట. సో క్యూఏ వాళ్ళకైనా డిఏ వాళ్ళకైనా ఏదో ఒక పాయింట్ లో కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో అందుకోసం వీళ్ళు ఫండమెంటల్స్ లో బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అని చెప్తారు. సో నేర్చుకోవడం వల్ల మనకే బెనిఫిట్ అనమాట. సో ఎందుకంటే డిఏ అంటే ఓన్లీ మనకి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం మాత్రమే ఉండదన్నమాట. సమ్ టైమ్స్ కొన్ని ఫార్ములాస్ కూడా రాయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం లాజికల్ థింకింగ్ చేయాల్సి వస్తుంది అనమాట కోడింగ్ తో. సో అందువల్ల ఫండమెంటల్స్ ఫినిష్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇదనమాట ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి, అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇప్పుడే ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ ముందుగా మీకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.